హలో గాయస్, వెల్కమ్ టు మన శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. సో గాయస్, ఈరోజు వచ్చేసి నేను ఈ వీడియోలో కామన్గా ఇప్పటి వరకు మనం లోకల్ యాప్లో జరుగుతున్న మోసాల గురించి మాత్రమే నా యొక్క యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అయితే మీరు చూసింటారు. బట్ ఇప్పుడు ఏంటంటే ఒక స్మాల్ చేంజ్. నేను రీసెంట్గా 1.5 month నుంచి ఒక కంపెనీ గురించి అయితే సెర్చ్ చేస్తున్నా. సో యాక్చువల్లీ ఆ కంపెనీలో నేను కూడా అమౌంట్ కట్టి జాయిన్ అవ్వాలి అని అనుకున్నాను. బట్ రీసెంట్గా ఒక 1 week లోపల ఒక కంపెనీ గురించి అయితే నేను కొన్ని విషయాలు కొందరు అని అనకూడదు, ఓన్లీ 1 member ద్వారా మాత్రమే తెలుసుకున్నా. సో మీకు నేను ఏదైనా సరే ఒకటి దాని గురించి నేను రుజువు చేయాలంటే నా దగ్గర పర్ఫెక్ట్ ప్రూఫ్ అనేది ఉండాలి. సో కాబట్టి నేను ఒక పర్ఫెక్ట్ ప్రూఫ్ కోసం అయితే తీసుకురా అంటే ఇక పర్ఫెక్ట్ ప్రూఫ్ కోసము ట్రై చేస్తున్నాను. అది కాల్ రికార్డు కానీ లేదంటే ఆ కంపెనీ గురించి కానీ నేను వీడియోలో మెన్షన్ చేస్తా. బట్ ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, సో నేను ఒక కంపెనీ గురించి తెలుసుకొని ఆ కంపెనీలో నాకు ల్యాక్స్ అంటే లక్షలలో ఒక 1 month లేదా 2 monthsలోనే లక్షలలో నేను సంపాదించుకోవచ్చు అనే అవకాశాలు ఆ కంపెనీలో ఉన్నాయి అని నేను తెలుసుకొని ఆ కంపెనీలో నేను జాయిన్ అవ్వాలి అని అనుకున్నాను. కానీ కొన్ని విషయాలలో నేను ఆ కంపెనీ గురించి తెలుసుకున్నది రాంగ్ అని తెలిసింది, అంటే తప్పు అని తెలుసుకున్నా. సో దాని గురించి నేను వేరే వాళ్ళతో మాట్లాడి ఆ ఒక కంపెనీ ఏంటి, కంపెనీలో ఉన్న ప్రాసెస్ ఏంటి, కంపెనీలో ఉన్న వర్క్ ఏంటి అన్నది కంప్లీట్గా నేను తెలుసుకున్నాను. బట్ దాన్ని నేను కాల్ రికార్డ్ అయితే చేయలేదు. కానీ ఏదైనా సరే నేను మీ ముందుకు తీసుకొస్తున్నానంటే, ఒకటి ఒక కంపెనీలో నేనైనా మోసపోయి ఉండాలా, లేదంటే వేరే వాళ్ళు మోసపోతే వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ అన్నది నేను ఈ వీడియోలో మీ ముందుకు తీసుకొస్తాను. అది మీకు కూడా తెలుసు. ఎందుకంటే లోకల్ యాప్లో ఒక కంపెనీ పేరు మీద నేను మోసపోయిన 2 రకాలుగా. ఒకటి వాట్సాప్లో ఎవరైతే నన్ను మోసం చేశారో వాళ్ళకి సంబంధించి చాట్ హిస్టరీ అనేది ఒక వీడియో చేశాను. అలాగే వాళ్ళు నాతో ఏ విధంగా జాబ్ గురించి మాట్లాడారో అది కూడా ఒక కాల్ రికార్డ్ అయితే నేను చేశాను. 2 వీడియోలు కూడా నేను విత్ ప్రూఫ్ అప్లోడ్ చేశాను. సో ఇప్పుడు కూడా నేను ఏ కంపెనీ గురించి నేను ఆ కంపెనీలో జాయిన్ అవ్వాలి అని అనుకున్నా. బట్ ఇప్పుడు నేను జాయిన్ అవ్వకుండా ఆ కంపెనీ గురించి ఎందుకు నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను అంటే, నాలాగా మీరు కూడా మోసపోకూడదు. అంటే ఇప్పుడు చెప్పబోయే కంపెనీలో నేనైతే మోసపోలా, నేను తెలుసుకున్నా. యాక్చువల్లీ నేను మోసపోవాల్సింది, ఎందుకంటే ఆ కంపెనీ గురించి నేను పూర్తిగా తెలుసుకోకముందే వాళ్ళు పెట్టిన ప్రూఫ్లన్నీ చూసి కూడా నాకు నమ్మకం వచ్చి నిజంగానే ఈ కంపెనీలో లక్షల కొద్ది సంపాదించుకోవచ్చేమో అని నాకు అనిపించి నేను డబ్బులు కట్టి జాయిన్ అయిదామనుకున్నా. కానీ ఒక చిన్న క్లూ ద్వారా నేను ఆ కంపెనీ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అనేటివి తెలుసుకున్నా. కానీ కాల్ రికార్డ్ అయితే చేయలేదు. బట్ ఏదైనా సరే నేను ఒకటి మన యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేస్తున్నానంటే విత్ ప్రూఫ్ మాత్రమే అప్లోడ్ చేస్తా. వితౌట్ ప్రూఫ్ నేను అప్లోడ్ చేయను. ఎందుకంటే మీకు కూడా తెలుసుకోవాలి. సో కాబట్టి నేను ఏదైనా సరే ఒక ప్రూఫ్తో అప్లోడ్ చేశానంటే మీకు కూడా నమ్మకం వస్తుంది. నా అంతటా నేను ఒక వ్యూస్ కోసమో లేదా నా ఛానల్ డెవలప్మెంట్ కోసమో నేను వీడియోస్ చేయొచ్చు. బట్ అది నాకు కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈరోజు లోకల్ యాప్లో జరుగుతున్న మోసాల గురించి నేను 10 వీడియోలు చేస్తే 10 వీడియోలలో నాకు వచ్చిన వ్యూస్ కాదు మీరు చూడాల్సింది, కామెంట్లు చూడండి. ఎంతమంది ఎన్ని రకాలుగా మోసపోయామని కామెంట్లు పెట్టారో, లేదా నా వీడియో చూసిన తర్వాత మోసపోకుండా జాగ్రత్త పడ్డామని కామెంట్ పెట్టారో, లేదా ఇలాంటి కంపెనీ ఒకటి పలానా కంపెనీ నుంచి మాకు కాల్ వచ్చింది, సో ఈ కంపెనీ ఎంతవరకు కరెక్టు, ఈ కంపెనీని నమ్మచ్చు అని ఎంతమంది కామెంట్ పెట్టారు. సో 3 రకాలుగా మోసపోయిన వాళ్ళు కామెంట్ పెట్టారు, మోసపోకుండా జాగ్రత్త పడ్డవాళ్ళు కామెంట్ పెట్టారు, నాకు ఈ యొక్క పలానా కంపెనీ నుంచి కాల్ వచ్చింది, సో ఈ కంపెనీని మనం నమ్మచ్చునా లేదా అన్నది కూడా కామెంట్ పెట్టారు. సో కాబట్టి ఏదైనా సరే ఇక్కడ డబ్బులు అన్నటివి ఎవరికి కూడా ఊరికే రావు. మనం ఇక్కడ డబ్బుల్ని లాస్ అవుతున్నామంటే అది 100లలో లాస్ అవ్వట్లేదు. ఒక 200 కట్టో 300 లేదా 500 1000 రూపాయల లోపల కట్టి మనం ఇక్కడ కంపెనీలో లాస్ అవ్వడం లేదు.
వేలల్లో కట్టి డబ్బులు లాస్ అవుతున్నాం. సో ఈ వేలల్లో డబ్బులు లాస్ అవుతున్నామంటే ఆ ఒక డబ్బులు మనకు రావడానికి మనం ఎంత కష్టపడి ఉంటాం, మన ఇంట్లో వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారు. ఇలా ఎవరో అంటే మన ఇంట్లో వాళ్ళు కష్టపడిన డబ్బులు లేదా మనం కష్టపడి సంపాదించుకున్న 20,000 15,000 డబ్బుల్ని మనం ఎందుకు వేరే వాళ్ళకు కట్టి వాళ్ళని బ్రతికించాలా? కరెక్టే కదా. సో కాబట్టి ఇప్పుడు నేను 1.5 month నుంచి ఒక కంపెనీ మీద వెతుకుతూనే ఉన్నా. అంటే ఆ కంపెనీ జెన్యూనా కాదా, ఆ కంపెనీలో వర్క్ ఏంటి ఏమి అనేది. సో ఈ కంపెనీ గురించి నేను ఇప్పుడైతే జస్ట్ ఎక్స్ప్లెనేషన్ మాత్రమే చెప్తున్నా. బట్ ఇన్ కేస్ ఇన్ ఫ్యూచర్ నేను విత్ కాల్ రికార్డు లేదా వాళ్ళ మాటల్లో మాత్రమే నేను ఒక కాల్ రికార్డు చేసి ఆ యొక్క కాల్ రికార్డ్ని నేను మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను విత్ కంపెనీ పేరుతో సహా. ఎందుకు అంటే కంపెనీ పేరు మెన్షన్ చేయాలి అన్నది. సో కంపెనీ పేరు మెన్షన్ చేస్తే మనకు ఆ కంపెనీ నుంచి రేపు ఎప్పుడైనా సరే కాల్ వచ్చింది అంటే మనం జాగ్రత్త పడడానికైతే అవకాశం ఉంటుంది. ఓకేనా. సో కాబట్టి ఏదైనా చూడండి, చైన్ మార్కెటింగ్కి సంబంధించి నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను. అంటే అందులో నేను కట్టింది 8,300 లేదా 8,800 డబ్బులు కట్టాను. రూమ్ ఫుడ్ లైఫ్ టైం ఫ్రీ అన్నారు. దాంట్లో ఆకలి కోసం కడుపు కాల్చుకొని మరి చచ్చిపోయాం. అంటే నిజంగా చెప్తున్నా, ఆకలి తట్టుకోలేక దొంగతనంగా అన్నం తినాల్సిన పరిస్థితుల్లో మేము అనుభవించినాం. అదే గ్లేస్ ట్రేడింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, అలాగే గ్లోబల్ కొలాబరేటర్స్ అన్నది ప్రోడక్ట్ నేము, గ్లేస్ ట్రేడింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనేది కంపెనీ నేమ్. ఇది మేము 2015లో నేను జాయిన్ అయ్యి ముప్పు తిప్పలు పెట్టి కడుపు కాల్చుకొని మరి దొంగతనంగా అన్నం తినాల్సిన రోజులు మేము అనుభవించినాం. బట్ మీరు కూడా అనుభవించకండి. ఇది ఓన్లీ నార్త్ ఇండియాలో మాత్రమే ఉంది, సౌత్ ఇండియాలోకి ఇంకా ఎక్స్పాండ్ అవ్వలేదు. బట్ సౌత్ ఇండియాలో కూడా చాలామంది కూడా ఇలాంటి ఉద్యోగాలకు నమ్మి మోసపోతున్నారు. సో ఇప్పుడు ట్రెండింగ్లో ఉందో లేదో నాకైతే తెలియదు. దాని గురించి నేను ఆల్రెడీ మన ఛానల్లో 2 వీడియోస్ చేసిన. కాబట్టి నా ఛానల్ డివోషనల్ వీడియోస్ మాత్రమే కాదు, మనలాంటి ఎడ్యుకేషన్ చేసి కూడా జాబ్స్ లేక మోసపోతున్న వాళ్ళందరికీ కూడా నేను చేసే వీడియోస్ అన్నీ కూడా వాళ్ళకి డబ్బులు మోసపోకుండా ఉండడానికి మాత్రమే చేస్తున్నా. ఓకేనా. సో కాబట్టి నా వీడియోస్ మీరు టైంపాస్ కోసం చూడొద్దండి, మీ లైఫ్ని మీరు మోసపోకుండా జాగ్రత్త పడడానికి మాత్రమే నేను ఈ వీడియోస్ చేస్తున్నా. ఓకేనా. సో కాబట్టి ఎవరైనా జాగ్రత్తగా ఉండండి. నేను ఎక్స్పీరియన్స్ చేసిన మోసాలు కాకుండా నా దగ్గరికి వచ్చిన జాబ్స్కి సంబంధించి మోసాలు కూడా నేను నా యొక్క యూట్యూబ్ ఛానల్లో పెడుతున్నా. ప్రతి ఒక్కరు కూడా చూడండి. ప్రతి ఒక్క స్టూడెంటు డిగ్రీలు చదివి ఐటీఐలు, డిప్లొమాలు, తర్వాత బీటెక్లు, లేదంటే ఇంటర్, 10th ఇలాంటి ఎన్నో ఎడ్యుకేషన్స్ కంప్లీట్ చేసుకొని కూడా జాబ్స్ కోసం వెతుకుతున్నారు. బట్ మనం చేసే జాబ్స్ ఎలా ఉన్నాయంటే 9,000, 10,000, 12,000, 15,000 లోపల మాత్రమే మనకు జాబ్స్ వస్తున్నాయి. ఓకేనా. అవి కూడా పర్మనెంట్ జాబ్సా లేదా మన లైఫ్ని మనం చేంజ్ చేసుకోగలిగే జాబ్స్ అంటే కాదు. కానీ కొన్ని మన దగ్గర నుంచి డబ్బులు కట్టకుండానే మనకు జాబ్స్ ఇచ్చే ఉద్యోగాలు కూడా ఉన్నాయి. కానీ కొన్ని మాత్రం మన దగ్గర నుంచి డబ్బులు కట్టించుకొని మనకు జాబ్స్ ఇస్తామంటూ మోసం చేసే కంపెనీలు కూడా ఉన్నాయి. నేను ఇక్కడ ఒకటే చెప్తున్నా చూడండి, మన దగ్గర నుంచి మనతో పని చేయించుకునేటోళ్ళు మన దగ్గర నుంచి ₹1 కూడా ఎక్స్పెక్ట్ చేయరు. కానీ కొంతమంది మన మైండ్ని బ్రెయిన్ వాష్ చేయడానికి చెప్తారు. ఏమని అంటే, మీరు ఒక సాఫ్ట్వేర్ వెళ్ళాలి అన్నా కూడా మీరు ఎన్నో గ్రూప్స్, లేదంటే ఇప్పుడు మనం చదువుకుంటున్నాం గ్రూప్ ఏ, గ్రూప్ బి అని కానీ, గ్రూప్ 1, గ్రూప్ 2 అని కానీ, ఇట్లా మనం డబ్బులు కట్టి కోచింగ్ సెంటర్లలో చాలా చోట్ల కూడా ట్రైనింగ్ తీసుకుంటున్నాం. వాటికి మనం డబ్బులు కడుతున్నాం. డబ్బులు కడితేనే కదా మనకు జాబ్స్ వస్తున్నాయని కొంతమంది వాటిని అడ్వాంటేజ్గా తీసుకొని మన బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. బట్ ఒకటి రిమైండర్, ఓకేనా. అది ఏంటి అంటే, మనం ఒక సాఫ్ట్వేర్ జాబ్ కోసం ట్రైనింగ్ చేస్తున్నామంటే వాటికి సంబంధించి జావా, C++, లేదంటే పైథాను అంటే నాకు కంప్లీట్ కోర్సులు తెలియదు. ఇలాంటి కోర్సులు మనం నేర్చుకుంటున్నాం. వీడియో ఎడిటింగు, థంబ్నెయిల్ ఎడిటింగు, ఇలాంటి కోర్సులు అన్నీ కూడా, ఫోటోగ్రాఫర్ అని కానీ, ఇలాంటి డిజైన్ అంటే నెక్స్ట్ వచ్చేసి
డిజైన్ మేకింగ్ ఇలాంటి కొన్ని కోర్సులు మనం తీసుకొని అంటే వాటికి డబ్బులు కట్టి మనం నేర్చుకుంటున్నాం. తర్వాత మనం అప్లై చేసుకుంటున్నాం గవర్నమెంట్ జాబ్స్ లాగానే. మనకు వచ్చిందంటే మన అదృష్టం, రాకపోయిందంటే మన దురదృష్టం అనుకుంటున్నాం. సో ఇక్కడ మల్టీ లెవెల్ మార్కెటింగ్ చేసే వాళ్ళు కూడా ఇలాంటి గ్రూప్స్ని అడ్వాంటేజ్ తీసుకొని ఏమంటున్నారంటే, మీరు సాఫ్ట్వేర్ వెళ్ళాలి అనుకుంటే జావా, C++, తర్వాత ఒరాకిల్, తర్వాత పైథాను ఇలాంటి ట్రైనింగ్ల కోసము, ఇలాంటి గ్రూప్స్ కోసము, ఇలాంటి లాంగ్వేజెస్ కోసము మీరు డబ్బులు కట్టి ఇలాంటి లాంగ్వేజెస్ నేర్చుకుంటున్నారు. నేర్చుకునేంత వరకు మాత్రమే వాళ్ళు మీకు నేర్పిస్తారు, కానీ వాళ్ళు మీకు సాఫ్ట్వేర్ జాబ్ అయితే తెప్పించడం లేదు కదా. సో కాబట్టి ఇది కూడా అంతే. మేము మిమ్మల్ని మీ లైఫ్ చేంజ్ చేసుకోవడానికి ఒక స్టెప్ మాత్రమే చూపిస్తాము. సెకండ్ స్టెప్ నుంచి మీరు మీ సొంత టాలెంట్ మీద నిలబడి మీరు మీ యొక్క లైఫ్ని చేంజ్ చేసుకోవాలని చెప్తారు. బట్ చూడండి, ఇక్కడ మనం ఒక 20,000, 13,000, 50,000 పెట్టి ఒక కోర్స్ నేర్చుకుంటున్నాము. ఆ తర్వాత మన టాలెంట్ మీద మనం ఆధారపడి ఇంటర్వ్యూకి వెళ్తున్నాం. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయినామంటే మనకు జాబ్స్ వస్తున్నాయి. కానీ ఇదే అమౌంట్ ఒక 15,000 కానీ ఒక 20,000 కానీ మనం కట్టి ఒక కంపెనీలో జాయిన్ అయిన తర్వాత మనం ఏం చేస్తున్నాము, వేరే వాళ్ళని జాయిన్ చేపిస్తున్నాం. ఓకేనా? వేరే వాళ్ళు ఎవరు ఎందుకు నమ్ముతారు? ఈరోజు మనం నమ్మి మోసపోయినాము, ఇదే మోసం మనం వేరే వాళ్ళకి చేయాలని గ్యారంటీ ఏంది? చెప్పండి. ఎవరో ముఖం తెలియని వాళ్ళని మనం మోసం చేస్తే మనకు పెద్ద లాస్ అయితే ఉండదు. ఎందుకంటే మనం వాడికి ఏదైనా గట్టిగా మాట్లాడామంటే వాడు సైడ్ అయిపోతాడు, లేదా వాడు కొన్ని తిట్లు మనల్ని తిడతాడు, అందరితో ఎనఫ్. బట్ మనము ఇలాంటి కంపెనీలో జాయిన్ అయిన తర్వాత మన బ్రెయిన్ వాష్ చేసిన తర్వాత వాళ్ళు మనకేమనిపిస్తుంది, ఈ కంపెనీనే మన లైఫ్ చేంజ్ చేసుకోవడానికి ఒక బెస్ట్ ఆపర్చునిటీ అని మన బ్రెయిన్ వాష్ చేసిన తర్వాత మనం గట్టిగా కంపెనీ మీద డిపెండ్ అయింటాం. ఆ తర్వాత ఆ ఒక కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీలోకి మన ఓన్ రిలేటివ్స్ బ్లడ్ రిలేటివ్స్ అయితేనేమంటే మన మామ వాళ్ళు కానీ, అన్న వాళ్ళు కానీ, బాబాయ్ వాళ్ళు కానీ, తమ్ముళ్ళు కానీ, ఇలా ఎవరైనా సరే వాళ్ళని ఈ యొక్క కంపెనీ గురించి మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామంటే, అరే వీడు మా తమ్ముడి, అరే వీడు మా కొడుకే, అరే వీడు మా బ్రదరే అని మన రిలేటివ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మనల్ని నమ్ముతారు. అంటే మనం చంపిన కంపెనీ గురించి నమ్మరు, వాళ్ళు మనల్ని నమ్ముతారు. సో మనల్ని నమ్మినప్పుడు వాళ్ళు డబ్బుల గురించి ఆలోచించకుండా డబ్బులు కట్టి జాయిన్ అవుతారు. తర్వాత వాళ్ళు చేయాల్సిన పని ఏంటి, అంటే మనం ఏ విధంగా వాళ్ళని జాయిన్ చేయించామో వాళ్ళు కూడా ఇంకొక 10 మందిని జాయిన్ చేయించాలి. అలా జాయిన్ చేపిస్తే మాత్రమే వాళ్ళకు డబ్బులు వస్తాయి. ఓకేనా? సో ఈ విధంగా మనం ఎందుకు వాళ్ళని మోసం చేయాలి? అసలు మనం ఎందుకు మోసపోవాలా, వాళ్ళని ఎందుకు మోసం చేయాలా? ఇక్కడ చూడండి, మల్టీ లెవెల్ మార్కెటింగ్ కంపెనీ ఇట్లా చేసే వాళ్ళు ఏం చేస్తారంటే, ఫస్ట్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్లో కంపెనీ గురించి ఎంత తెలుసుకుంటారో, సో ఒక కామన్ పీపుల్స్కి మనం ఏ విధంగా మోటివేట్ చేస్తే వాళ్ళ బ్రెయిన్ వాష్ మనం చేయగలుగుతాము అన్నది కూడా అంతే విధంగా వాళ్ళు మాటలు నేర్చుకుంటారు. సో నేను ఏందాకనే చెప్పాను మీకు, మనకు నవ్వే డేస్ అంటే ప్రస్తుతం ఉన్న రోజుల్లో ఏది కూడా ఫ్రీగా రాదు. అంటే మనం ఒక సాఫ్ట్వేర్ వెళ్ళాలి అన్నా, ఒక జాబ్స్ తెచ్చుకోవాలన్నా, అంతేందుకు ఒక ఎల్కేజీ నుంచి, ఓకేనా, 0 స్టడీస్ నుంచి మనం ఎడ్యుకేటెడ్ వరకు కూడా ప్రతి ఒక్కటి కూడా ఒక స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, యూనివర్సిటీస్ కానీ ప్రతి ఒక్క చోట మనం డబ్బులు కట్టి మన నాలెడ్జ్ని మనం పెంచుకుంటున్నాం. సో అదేవిధంగా ఇక్కడ మీకు శాలరీ ఇస్తున్నారు అంటే ఇక్కడ కూడా మీరు డబ్బులు కట్టాలి కదా. ఇక్కడ మీకు డబ్బులు కట్టకుండా ఏది కూడా ఊరిక రాదు కదా అని మన బ్రెయిన్ వాష్ చేస్తారు. సో కాబట్టి ఇక్కడ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరు కూడా చిన్నపిల్లలు అయితే లేరు. ప్రతి ఒక్కరు కూడా బ్రెయిన్ పెట్టి ఆలోచించండి. ఆ కంపెనీ ఏంటి, కంపెనీ గురించి ఏదైనా సరే గాయస్, నేను ఎప్పటికీ కూడా నేను అప్లోడ్ చేసిన ప్రతి ఒక్క వీడియో గురించి నేను చెప్తున్నా ఉన్నా. ఏంటి అంటే, మీకు ఏదైనా ఒక కంపెనీ గురించి ఎవరైనా ఈ యొక్క కంపెనీలో వేకెన్సీ ఉంది అని మీరు డబ్బులు కట్టి జాయిన్ అవ్వండి అని ఎవరైతే మిమ్మల్ని అడుగుతారో వాళ్ళు చెప్పిన కంపెనీ పేరు మీరు ఒక్కసారి యూట్యూబ్లో వెతికి చూడండి. ఆ ఒక కంపెనీ పేరుతో ఎవరైనా ఆల్రెడీ మోసపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు వీడియోస్ చేసింటారు, లేదా వాళ్ళు వీడియోస్ చేయకపోయినా
ఆ కంపెనీలో చెప్పిన వర్క్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అదే ప్రాసెస్కి సీక్వల్గా ఇంకొకరు ఎవరైనా వీడియోస్ చేసింటారు. సో అలాంటి వీడియోస్ మీరు ఈ యొక్క కంపెనీలో మోసపోక ముందే ఇలాంటి వీడియోస్ చూసారంటే మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. ఒక కంపెనీ ఏంటి, కంపెనీలో మనం జాయిన్ అయితే మనకు శాలరీ వస్తుందా లేకపోతే మనల్ని మోసం చేస్తారా అన్నది. నేను ఇంతగా ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే నాలాగా ఎవరు మోసపోకూడదు. నేను వందలలో డబ్బులు కట్టలేదు, వేలల్లో డబ్బులు కట్టాను. రీసెంట్గా ఒక కంపెనీలో నేను 21,000 ఇన్వెస్ట్ చేయాలా, ఆ కంపెనీ గురించి నేను ఎంక్వైరీ చేస్తున్నా. ఎంక్వైరీ అనేది ఏం లేదు, ఆ కంపెనీలో చేరితే మనకి ఏ విధంగా ఫ్యూచర్ ఉంటుంది అన్నది నేను సెకండ్ పార్ట్ చేస్తాను. ఇది చాలా ఇంపార్టెంట్, ఓకేనా. ఇదంతా కంప్లీట్గా చైన్ మార్కెటింగ్, చైన్ సిస్టమ్. 1 by 1 జాయిన్ అవుతుంటేనే మనకు డబ్బులు వస్తాయి, లేకపోతే రావు, ఓకేనా. సో ఈ వీడియో చూసేవాళ్ళు ఎవరైనా సరే మీకు ఇంకా ఇలాంటి కంపెనీస్ గురించి అయినా వీడియోస్ కావాలి అంటే మీరు డబ్బులు కట్టి మోసపోకముందే యూట్యూబ్లో మీకు వచ్చిన కంపెనీ నేమ్ గురించి వెతకండి. ఖచ్చితంగా మీకు ఆ యొక్క కంపెనీ గురించి ఒక నాలెడ్జ్ అనేది వస్తుంది. ఆ కంపెనీలో మీరు జాయిన్ అవ్వాలన్నా లేదా ఆ కంపెనీ గురించి మీరు ఏం తెలుసుకోవాలా అన్నది, ఓకేనా. సో కాబట్టి ఎవరు మోసపోకండి. ఈ యొక్క కంపెనీ గురించి నేను ఒక కంపెనీలో ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళతో మాట్లాడి ఇండైరెక్ట్గా, అంటే నేను ఇలా యూట్యూబ్లో పెట్టాలి అని అనుకుని నేను వాళ్ళకైతే చెప్పను. ఆ కంపెనీలో వర్క్ ఏంటి, మనం ఏం వర్క్ చేయాలా, ఎందుకు డబ్బులు కట్టాలా అన్నది మాత్రమే వాళ్ళతో కాల్ రికార్డు మాట్లాడి ఏదో ఒక విధంగా కన్విన్స్ చేసి ఆ కాల్ రికార్డ్ని నేను మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్లో డివోషనల్ వీడియోస్నే ఫాలో అవ్వమని నేను చెప్పడం లేదు. బట్ ఎవరైతే ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకొని లోకల్ జాబ్స్ లేదా జాబ్స్ కోసం వెతుకుతూ డబ్బులు కట్టి మోసపోతున్నారో వాళ్ళందరి కోసం కూడా నేను డబ్బులు కట్టి మోసపోకండి అని వీడియోస్ చేస్తున్నాను. సో నాకు మీరు ఇచ్చే సపోర్ట్ ఏవైనా ఉందా అంటే 2 విధాలుగా. ఒకటి, ఇప్పుడు నేను జరుగుతున్న మోసాల గురించి ఏదైనా వీడియో చేశానంటే ఆ వీడియో కింద మీరు ఏదైనా కంపెనీలో మోసపోతే దాన్ని కామెంట్ చేయండి. లేదా మీకు 100 మంది 1000 మంది సబ్స్క్రైబర్లు ఉండాల్సిన అవసరం లేదు. నిజంగా చెప్పాలంటే 100 మంది సబ్స్క్రైబర్లు ఉన్నప్పటికీ కూడా మీరు ఏదైనా ఒక వీడియో అప్లోడ్ చేశారంటే దాన్ని 1000 మంది 1,00,000 మంది చూస్తున్నారు. మీకు ఉన్నదే 100 మంది సబ్స్క్రైబర్లు అయినప్పటికీ కూడా మీరు చేసిన వీడియోని 1000 మంది 2000 మంది 10,000 మంది ఎలా చూస్తున్నారు చెప్పండి. మీరు చేసిన కంటెంట్ని ఎంతమంది వెతుకుతున్నారో వాళ్ళందరికీ కూడా మీ వీడియో అనేది రికమెండ్ అవుతుంది. ఈరోజు నా ఛానల్లో 25,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నప్పటికీ కూడా నేను లోకల్ యాప్లో జరుగుతున్న వీడియోస్ గురించి చేసిన వీడియోస్కే ఎక్కువ రీచ్ ఉంది. కామెంట్లు కూడా నేను ఈ రోజుకి 2000 వీడియోలు డివోషనల్ వీడియోస్ పెడితే నేను లోకల్ యాప్లో జరుగుతున్న మోసాల గురించి చేసిన వీడియోస్కే ఎక్కువ కామెంట్లు ఉన్నాయి. ఏం కామెంట్లో ఒక్కసారి నా యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి లోకల్ యాప్లో జరుగుతున్న మోసాల గురించి నేను చేసిన వీడియోల కింద కామెంట్లో చూడండి, ఓకేనా. సో కాబట్టి ఎవరు కూడా డబ్బులు కట్టి డబ్బులు కడితేనే జాబ్ ఇస్తామనే వాళ్ళ మాటలు అస్సలు నమ్మకండి. అలాగే వాళ్ళు చెప్పిన కంపెనీ పేర్లు కూడా ఒక్కసారి యూట్యూబ్లో సెర్చ్ చేయండి. నేను మోసపోయిన కంపెనీల గురించి నేను తెలుసుకొని ఫ్రాడ్లు కంపెనీల గురించి కూడా వీడియోస్ చేస్తున్నాను. కాబట్టి నా వీడియోస్ చూసిన వాళ్ళకి అంతో ఇంతో నాలెడ్జ్ వస్తుంది ఆ కంపెనీ ఫేక్ ఆర్ రియల్ అన్నది. సో కాబట్టి ఏదైనా సరే, ఎందుకంటే డబ్బులు ఎవరికైనా సరే 100లలో అయితే ఒక రోజు కష్టం, 1000ల్లో అయితే ఒక నెల కష్టం, 2000 3000 ఎవరికైనా డబ్బులే గాయ్స్. సో కాబట్టి ఎవరు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళ మాటలు నమ్మి మీరు కంపెనీలో జాయిన్ అవ్వకండి. జాయిన్ అయిన తర్వాత ఇబ్బంది పడకండి. విత్ కాల్ రికార్డు లేదా విత్ ప్రూఫ్ నేను నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు తీసుకొని వస్తాను. అది కూడా కంపెనీ పేరుతో సహా. ఇప్పటి వరకు నేను
మన యూట్యూబ్ ఛానల్లో పెట్టిన ప్రతి ఒక్క జాబ్స్ స్కామ్ గురించి ఏది కూడా ఇండైరెక్ట్గా చెప్పలేదు. ఎందుకు అంటే కంపెనీ పేరు మెన్షన్ చేసి డైరెక్ట్గా చెప్తున్నాను. గ్లోబల్ కొలాబరేటర్స్, ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ, గ్లేస్ ట్రేడింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, నెక్స్ట్ నెల్లూరులో నేను సెక్యూరిటీ జాబ్ మీద పోయినది పర్పస్, నెక్స్ట్ వచ్చేసి తిరుపతిలో ఏ కంపెనీ పేరు మీద పోయినాను, ప్రతి ఒక్కటి కూడా. ఒకవేళ నన్ను ఎవరైతే మోసం చేశారో వాళ్ళు నాకు కంపెనీ పేరు చెప్తే నేను కూడా మీకు కంపెనీ పేరు చెప్తున్నా వీడియోలో. ఒకవేళ వాళ్ళు నాకు కంపెనీ పేరు చెప్పకుండా వర్క్ ప్రాసెస్ చెప్పారు అంటే అదే వర్క్ ప్రాసెస్ నేను కూడా మీకు వీడియోలో చెప్తున్నా, ఓకేనా? సో కాబట్టి ఎవరైనా సరే మిమ్మల్ని మోసం చేసేటోళ్ళు, మీకు కాల్ చేసిన వాళ్ళు కంపెనీ పేరు చెప్పకపోయినా నేను చెప్పిన వర్క్ ప్రాసెస్ వాళ్ళు కూడా మీతో చెప్పారంటే కొంచెం జాగ్రత్త పడండి. నేను మన యూట్యూబ్ ఛానల్లో జరిగిన మోసాల గురించి అన్నీ కూడా ఒక 10 వీడియోలు అయితే చేశాను. ప్రతి ఒక్క వీడియో కింద కామెంట్లో చూడండి, వ్యూస్ కాదు, అసలు నా వీడియో కూడా చూడొద్దండి, ఓకేనా? లోకల్ జాబ్లో జరుగుతున్న మోసాల గురించి నేను ఏదైతే చెప్పినానో నా వీడియో కూడా ప్లే చేసి చూడకండి, డైరెక్ట్ కింద కామెంట్లో చేయండి, కామెంట్లో చూడండి. మీరు మోసపోతే మీరు కామెంట్ చేయండి, మీరు చేసిన కామెంట్ని వేరే వాళ్ళు చూస్తారు. అలాగే వేరే వాళ్ళు మోసపోయింటే వాళ్ళ కామెంట్ని మీరు చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. బట్ నేను చెప్పేది ఒకటి, నా వీడియో ప్లే చేసి నేను చెప్పే మాటలన్నీ వింటూ నా వీడియో కింద ఏవైతే కామెంట్లు ఉంటాయో వాటిని చదువుకుంటూ వెళ్ళండి. అప్పటికి మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. సో కాబట్టి నేను ఎందుకింత లోకల్ యాప్లు అనేది ఒకటే పక్కన పెట్టండి. లోకల్ యాప్ ఎవరైతే కనిపెట్టారో ఆ కనిపెట్టిన వాళ్ళు కూడా ఒకటే చెప్తున్నారు, ఎవరైతే లోకల్ యాప్లో మిమ్మల్ని డబ్బులు అడుగుతున్నారో జాబ్స్ ఇస్తామని వాళ్ళని మీరు నమ్మకండి అని లోకల్ అప్లికేషన్ కనిపెట్టిన వాళ్ళే చెప్తున్నారు. సో కాబట్టి నేను ఇంత ఓపెన్గా చెప్తున్నాను అంటే మీరు నాలాగా మోసపోకండి అని మాత్రమే చెప్తున్నా, ఓకేనా? సో వీడియో ఇప్పటికే 21 మినిట్స్ అయింది. ఎవరు కూడా మోసపోకండి. నాకు తెలిసి నేను చేసిన అన్ని కామెంట్లకు నేను చేసిన ప్రతి ఒక్క వీడియోకి కూడా చాలామంది అన్న నాకు ఈ యొక్క కంపెనీ గురించి అంటే కంపెనీ మీద నుంచి వేకెన్సీ వచ్చింది, ఈ యొక్క పలానా కంపెనీ నుంచి నాకు మెసేజ్ పెట్టారు, కాల్ చేశారు, ఈ కంపెనీని నేను నమ్మొచ్చునా అని మెసేజ్ పెడుతున్నారు, కామెంట్లు పెడుతున్నారు. నేనైతే వాళ్ళకి రిప్లై ఇస్తున్నా, అన్న మీరు ఒకసారి కంప్లీట్గా కనుక్కోండి, నాకైతే ఇది జెన్యూన్ అంటే జెన్యూన్ అని నేను కామెంట్ చేస్తాను, ఒకవేళ ఫేక్ అయితే ఫేక్ అయిందని డైరెక్ట్గా నేను కామెంట్ చేస్తాను. నేను డైరెక్ట్గా ఏ కామెంట్లకు చేస్తాను అంటే ఎవరైతే నాకు కామెంట్ చేస్తారో ఆ యొక్క కామెంట్ని నేను ఆల్రెడీ ఆ యొక్క జాబ్ని నేను ఎక్స్పీరియన్స్ చేస్తే దాన్ని మాత్రం నేను డైరెక్ట్గా అది ఫేక్ అని చెప్తా, లేదా ఒకసారి మీరు కూడా కనుక్కోండి అని, అంటే నాకు ఏదైతే ఐడియా లేకుండా ఉంటుందో దాని గురించి మీరు కూడా కనుక్కోండి అని నేను మీకు కామెంట్ అయితే పెడుతున్నా. నేను డివోషనల్ వీడియోస్ గురించి నాకు ఏవైనా కామెంట్లు వచ్చినాయో నేను రీప్లై ఇవ్వకపోవచ్చేమో, కానీ లోకల్ యాప్ అలాగే జాబ్స్ ఫ్రాడ్స్ గురించి నేను చేసిన వీడియోలకి ఏవైతే కామెంట్లు వస్తాయో వాళ్ళకి మాత్రం నేను డెఫినెట్గా రీప్లై అయితే ఇస్తూనే ఉన్నా. నెక్స్ట్ నేను ఏ కంపెనీ గురించి అయితే నిన్నటి వరకు ఎంక్వైరీ చేసి నేను 21,000 డబ్బులు కట్టి ఆ కంపెనీలో జాయిన్ అవ్వాలి అని అనుకున్నానో విత్ కంపెనీ పేరుతో సహా ఆ కంపెనీలో వర్క్ ఏంటి అన్నది విత్ కాల్ రికార్డుతో సహా నేను మీ ముందుకు నెక్స్ట్ వీడియోలో తీసుకొని వస్తాను, ఓకేనా? తప్పకుండా మన ఛానల్లో ఉన్న డివోషనల్ వీడియోస్ని మీరు చూడకపోయినా ఇబ్బంది లేదు గాయస్. ప్రతి ఒక్క ఎడ్యుకేటెడ్ స్టూడెంట్ ఇలాంటి వీడియోస్ని అయితే చూడాలి, ఓకేనా? నేను ఆల్రెడీ 10 వీడియోస్ అంటే 10 జాబ్స్లలో డబ్బులు కట్టకుండా చాలా దూరం వెళ్ళి, డబ్బులు కట్టి మోసపోయిన జాబ్స్ ఉన్నాయి, డబ్బులు కట్టకుండా చాలా దూరం వెళ్ళి అక్కడ నాకు జాబ్ రాక నేను మోసపోయి మళ్ళీ రిటర్న్ ఇంటికి వచ్చిన రోజులు జాబ్స్ కూడా ఉన్నాయి. సో అన్ని వీడియోస్ అంటే అన్ని జాబ్స్ గురించి నేను కంప్లీట్గా మీతో ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటున్నాను. బట్ ఈ యొక్క కంపెనీ గురించి కూడా నేను ఎక్స్పీరియన్స్ అనేది షేర్ చేసుకుంటాను. బట్ అప్పటి వరకు వెయిట్ చేయండి. ఇలాంటి మోసాలు ఎవరికైనా జరిగినా కూడా మీరు కూడా వీడియోస్ చేయండి. ఎందుకు మీ వలన ఇంకొకరు మోసపోకుండా జాగ్రత్త పడకూడదు చెప్పండి? మీకు సబ్స్క్రైబర్లు ఉండాల్సిన అవసరం లేదు. మీకు జరిగిన మోసం అనేది మీరు ఒక వీడియో చేయండి, ఆ వీడియోకి మీకు సబ్స్క్రైబర్లు లేకపోయినా కూడా వ్యూస్ వస్తాయి, అది నేను గ్యారంటీ ఇస్తాను, ఓకేనా? మీకు
అది థంబ్నెయిల్ నీట్గా డిజైన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇదిగో పలానా కంపెనీ పేరు మీద నేను మోసపోయినాను అని మీరు సింపుల్గా డిజైన్ చేసినా కూడా జస్ట్ మీరు అక్కడ మ్యాటర్ ఇన్వాల్వ్ చేయాలంతే. మ్యాటర్ ఇదిగో ఈ పలానా కంపెనీలో నేను ఇంత డబ్బులు కట్టినాను, మోసపోయినాను అని ఊరికే తెలుగులో టైప్ చేయండి. దాన్ని చూసి కనీసం 100 మందిలో 10 మంది కూడా ఓపెన్ చేయకుండా ఉంటారా? ఆ 10 మందిలో ఒక్కడైనా మీరు పెట్టిన వీడియోని చూసి మోసపోకుండా జాగ్రత్త పడకుండా ఉంటారా? నిజమే కదా. కాబట్టి ఎవరైనా సరే డబ్బులు అనేటివి చైన్ మార్కెటింగ్లో చాలా లాస్ అవుతున్నాం. ఓకేనా. నేను ఈ వీడియోలో ఇంకా ఎక్కువగా చెప్పదలుచుకోలేదు, కానీ విత్ ప్రూఫ్తో సహా నెక్స్ట్ వీడియోలో డీటెయిల్డ్గా చెప్తా. ఆ కాల్ రికార్డ్ ఆల్రెడీ నేను వాళ్ళతో మాట్లాడింది, నా దగ్గర కాల్ రికార్డ్ ఉంది. బట్ అది నా దగ్గర కనిపించడం లేదు. ఒకవేళ కనిపించిందంటే వాళ్ళకి మళ్ళీ నేను కాల్ బ్యాక్ చేసి ఈ కాల్ రికార్డ్ని నేను యూట్యూబ్లో అప్లోడ్ చేయొచ్చు అని అడుగుతాను. ఇన్ కేస్ దే విల్ గివ్ మీ పర్మిషన్, ఐ విల్ డెఫినెట్లీ అప్లోడ్. ఓకేనా. సో కాబట్టి ఈ కంపెనీ గురించి నేను ఇంకా ఒకరితో ఇద్దరితో మాట్లాడి అలాగే వాళ్ళ కంపెనీలో ఏ విధంగా వర్క్ చేయాలనేది కూడా ఒక డెమో క్లాస్ అయితే నాకు ఫ్రీగా ప్రొవైడ్ చేశారు. ఆ డెమో క్లాస్ని నేను ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేశాను, కాకపోతే పబ్లిష్ చేయలేదు, ప్రైవేట్లో ఉంది. దానికి థంబ్నెయిల్ ఒకటి డిజైన్ చేయాలా, ఆ థంబ్నెయిల్ డిజైన్ చేసి ఆ వీడియోని కూడా నేను మన యూట్యూబ్ ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాను. ఓకేనా. సో కాబట్టి అప్పటి వరకు కీప్ వెయిటింగ్. నేను డివోషనల్ వీడియోస్ కంటే ఎక్కువగా జాబ్స్లో జరుగుతున్న మోసాల గురించి వీడియోస్ అయితే చేస్తాను, ఎందుకంటే నాలాగా ఎవరు కూడా మోసపోకూడదు. ఓకేనా. సో నెక్స్ట్ వీడియోలో విత్ ప్రూఫ్ నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్ ఆల్.